బంగారం బంగారం తలుపు తీ బంగారం. చంద్రముఖి ఎక్కడుంది? ఐశ్వర్య తలుపు తీ ప్లీజ్. ఐష్ నీరసం వచ్చి పడిపోయావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది బంగారం? రా ఇలా కూర్చో, అన్నం తినిపిస్తా. కూర్చో కూర్చో. తిను బంగారం. ఎప్పుడు తిన్నావో ఏంటో, మొండిగా ప్రవర్తిస్తూ తినటం కూడా మర్చిపోయావు. తిను. తినిపించాల్సింది నాకు కాదు, చంద్రముఖికి. తను నీకు కూడా తినిపిస్తుంది. ఎందుకు బంగారం ఇలా చేస్తున్నావు? ఏం తిన్నందుకే కళ్ళు తిరిగి పడిపోయావని అన్నం తీసుకొస్తే మా ఇద్దరిని తినమంటావేంటి? నాకు ఆకలిగా లేదా? తినిపించినా అస్సలు తిననా. నువ్వు నా మాట వినాలి చంద్రముఖి. ప్లీజ్ ఐశ్వర్య, అర్థం చేసుకో. ప్లీజ్ చెల్లమ్మా, ప్లీజ్ చెల్లమ్మా, నా మాట విను చెల్లమ్మా, ప్లీజ్. కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి.
చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలోనే తృప్తి కోసమై వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని ఆ కొత్త జన్మానికి నా పేరే పెడతానని మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి మట్టి పాలకున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాయి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రామని బంగారు సీతమ్మని పూజించుకుంటానని కలకాలం పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి ఐశ్వర్య 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 ఏం ఆలోచిస్తున్నావు బంగారం? ఏం లేదు. తినకుండా అలా చూస్తూ ఉండిపోయావేంటి ఐశ్వర్య? ఏమైంది? మీరిద్దరూ తినిపించుకోవాలని చెప్తే ఎందుకు వద్దంటున్నారా అని ఆలోచిస్తున్నాను. ఐశ్వర్య నువ్వు అడుగుతున్న దాంట్లో అసలు అర్థమే లేదు తెలుసా? ఆకలి వెయ్యకపోయినా అర్థం లేకపోయినా నేను చెప్పినట్టు మీరు చెయ్యాల్సిందే. మహి, చంద్రముఖికి తినిపించు. ఐష్, నా మాట ఒకసారి. హ్మ్. నేను వినను. నువ్వు వినకపోతే నేను చెప్పినట్టుగానే చచ్చిపోతాను. అవును, నేను చచ్చిపోతానని చెప్పానా? ఐశ్వర్య హా, చెప్పాను. హా, నేను బెదిరించాను కదూ. అది బెదిరింపు కాదు, నిజంగానే జరుగుతుంది. ఐశ్వర్య, ఆర్ యు మ్యాడ్? పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ. నాది కాదు, మీకు. హ, ఒకరంటే ఒకరికి, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ. ఏంటి అలా చూస్తున్నావు చంద్రముఖి? ప్లేట్ ఇవ్వు. తిను బంగారం, నువ్వే తిను. నేను తినమని నేను బలవంతం చేయను. నేను తినడానికి కలుపుకోవట్లేదు, మీకోసము. ఐష్, ఐశ్వర్య ఐశ్వర్య తిను. బంగారం, బంగారం. నువ్వు తినకుండా మాకు తినిపిస్తున్నావేంటి ఐశ్వర్య? నాకు ఆకలిగా లేదు. మీరిద్దరు ఇలా పక్క పక్కన ఉండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు కడుపు నిండిపోయింది. కానీ మీ ఇద్దరికీ నా మీద కోపంతో కడుపు మండిపోయి ఉంటుంది. అంటే ఆకలే కదా, అందుకే తినిపించాను. సరేనా? ఇక వెళ్ళండి, కాసేపు కబుర్లు చెప్పుకోండి, ఆ తర్వాత పడుకోండి. చేయి కడుక్కో, త్వరగా కడుక్కో. ప్లేట్ నేను తీస్తానే. పదండి పదండి. ఐశ్వర్య, రండి. ఐశ్వర్య, నా మాట విను. రండి. ఐశ్వర్య ఐశ్వర్య, పదండి. ఐశ్వర్య గుడ్ నైట్. బంగారం, ఐశ్వర్య బంగారం.
నా బంగారు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు చంద్రముఖి. నేను ఏం తప్పు చేశానో, ఏం పాపం చేశానో? బాగా ఆకలిస్తున్నట్టుంది. భోజనం తీసుకురమ్మని అడిగావంట. ఫుల్ మీల్స్ కావాలని అడిగారు మేడం. పాపం 3 రోజుల నుంచి కాఫీ తప్ప తినడానికి ఏమీ లేదు కదా. చాముండేశ్వరి, ఆకలేసి ఆబగా తెల్లేదు. తృప్తిగా తిందామనే ఫుల్ మీల్స్ తెప్పించుకున్నాను. సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఎందుకో తెలుసా? అఖిల వచ్చి నన్ను విడిపించుకొని వెళుతుందన్న హ్యాపీనెస్. ఆశావాదివి కాబట్టి అలా అనుకుంటున్నావు. తప్పులేదులే. నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను, నువ్వే నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. నీకు భయం ఉంది, నాకు ధైర్యం ఉంది. శివశంకర్, నువ్వున్నది ఇంద్రభవనంలో కాదు, ఘట్టమనేని నిలయంలో, అంతకంటే కాదు, చాముండేశ్వరి అధీనంలో, రౌడీల అదుపులో. అది మర్చిపోవద్దు. చూసావా, నీలో భయం లేకపోతే ఇదంతా ఎందుకు చెప్తావు? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. దేవా సారు, శేఖర్ సార్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. చూద్దాం పద. కాన్ఫిడెంట్గా ఉంటే మంచిదే శివశంకర్. ఆయుష్ పెరుగుతుందట. కానీ నువ్వు ఎంతో కాలం బతుకుతావని అనుకోవద్దు. మీ పెళ్లి రోజు దండలు మార్చుకుంటారని తెప్పిస్తారా? కానీ ఆ దండలు శవాల మీద వెయ్యడానికి పనికొస్తాయి. అవి మీ శవాలు కావచ్చు, లేదు అంటే కొడుకు కోడలి శవాల మీద. చాముండేశ్వరి, నోరు జారకు. జరగబోయేది చెప్తుంటే ఇప్పుడు భయమేస్తోందా శివశంకర్? ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఇప్పటికే తలలు పట్టుకున్నారు. ఇప్పుడు తల వాల్చడమే మిగిలింది. నా పగని ఏ రకంగానైనా తీర్చుకుంటాను అని మీరు అర్థం చేసుకుంటే చాలు. నీ పగ ఎవరి మీద?
నా మీద అఖిల మీద. మా ఇద్దరిని ఏం చేసినా పర్వాలేదు చాముండేశ్వరి, కానీ నా పిల్లల జోలికి మాత్రం రావద్దు. నమస్తే నమస్తే సార్. ఏయ్, ఎవరు కావాలి? వెళ్ళండి ఇక్కడి నుంచి. బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంటాం సార్. ఇంట్లో లేడీస్ ఉంటే చూపిస్తాను సార్. ఏం అక్కర్లేదు, నాడు. సార్ లేడీస్ ఉంటే పిలవండి సార్. చెప్తే అర్థం కదా. హలో, ఓయ్, ఏంటా న్యూసెన్స్? సేల్స్ వాళ్ళు మేడం, కొంటారా అని వచ్చారు. నమస్తే మేడం. మేడం, ఇది మన కంపెనీ ప్రోడక్టే మేడం. మన కంపెనీయా? అవును మేడం, జిఏ హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మేడం. ఈ ఏరియాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా తిరుగుతున్నాను. వీళ్ళేమో కోపడుతున్నారు. మన కంపెనీవి మనకే ఇస్తే బిజినెస్ ఎలా అవుతుంది? వెళ్ళండి. ఎస్ మేడం. హలో. అవునా? అలాగా, సరే నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. పెద్దబాబు గారు, ఆ, మీకు ఫోన్ వచ్చినది. ఎవరో చూడు పార్వతి. మళ్ళా మీతోనే మాట్లాడాలంటారు. అప్పుడు నాకివ్వు. అబ్బా, హలో అమ్మా పార్వతి. శేఖరన్నా? అమ్మా, శివశంకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇన్నే ఉండి పూజకి రానని చెప్పినారా? సిటీలోనే ఉండి ఇంటికి రాలేని పరిస్థితి. ఏటైనాదన్నా? శివశంకర్ గారు బందీగా ఉన్నారు. ఏటి మీరనేది? అయ్యగారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. ఏమైంది పార్వతి? ఫోన్ శేఖరన్నా, బేగా మాట్లాడండి. అయ్యగారు ఆపదలో ఉన్నారంట. హలో శేఖర్ సార్, శివశంకర్ సారు గాయత్రి హిల్స్ ఏరియాలోనే ఉన్నారు. మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ చూశారు. వాట్? ఓకే, నువ్వు అక్కడ ఉన్నట్టు వాళ్ళకు కూడా తెలియకూడదు. ఆ జాగ్రత్తలోనే ఉన్నాను సార్. మీరు కొంచెం త్వరగా వచ్చేయండి. 10 minutesలో అక్కడ ఉంటాం శేఖర్. బాయ్. ఇప్పటికైనా అర్థమైందా పెద్దబాబు గారు? ఇంట్లో అమ్ముంది కదా. అమ్మగారు ఉన్నారు, కానీ ఎవరో తెలియట్లేదు. తెలుసుకోవడానికే మనం వెళ్తున్నాం పార్వతి. నువ్వు కూడా పద పద. నీ కొడుకు కాపాడతాడని, నీ భార్య నిన్ను విడిపిస్తుందని ఎదురు చూస్తూ అలసిపోతావు శివశంకర్. జరగని వాటి కోసం కలగనాలి, నిద్రపోవాలి. ఊహించుకోవాలంటే ఓపికుండాలి. జరగదని ఆశపడాలంటే కూడా ధైర్యం ఉండాలి. అది నీకుండాలి. నీ పొగర్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆ తలరాతి ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే ఒక పని చేద్దాం శివశంకర్.
ఇవాళనే ఇక్కడికి రప్పిద్దాం. ఏమంటా? నీకు దమ్ముంటే అఖిలని ఇక్కడికి రప్పించు. ఆశ చూడు, కట్టుకున్న దాన్ని చూడాలనే